సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లేస్ మూవ్ అవుతున్నప్పుడు మన వస్తువులన్నీ ఎక్కడ పెట్టాలరా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే సర్వసాధారణంగా ఆ స్టోరేజ్ ఏదైతే ఉందో వేరే ప్లేస్లో పెట్టాలన్నా కూడా మనకి అంత సామాన్లు వేరే ప్లేస్లో పెట్టలేం కూడా. సో మరి అలాంటిది యూఎస్లో ఉన్నటువంటి ప్లేస్లో మన వాళ్ళు ఎవరు ఉండరు, మరి ఇక్కడ సామాన్లు వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైనటువంటి విషయమే. కాకపోతే యూఎస్లో ఒక ఫెసిలిటీ చూసుకున్నట్లయితే పబ్లిక్ స్టోరేజ్. సో ఈ పబ్లిక్ స్టోరేజ్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు మన వస్తువులన్నీ కూడా ఇలాంటి స్టోరేజెస్లో మనం పెట్టుకుని తర్వాత వేరే ప్లేస్కి మనం మూవ్ అవ్వచ్చు. సో అసలు ఈ స్టోరేజ్ ఎలా స్టార్ట్ అయింది అని చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ పరంగా ఒక వ్యాపారానికి సంబంధించి ఒక వ్యక్తి టెక్సస్ మూవ్ అయినప్పుడు ఆ లోకల్గా బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ లోకల్గా ఉన్న వ్యక్తులకి చిన్న చిన్న స్టోరేజెస్ లాంటివి వాళ్ళకి సంబంధించి పర్సనల్గా చిన్న స్టోరేజ్ మినీ స్టోరేజెస్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. సో అతనికి ఒక ఐడియా వచ్చిందనమాట. సో అతను కాలిఫోర్నియా దీన్ని ఎందుకు తీసుకురాకూడదు అన్న ఒక ఉద్దేశంతో సో ఈ పబ్లిక్ స్టోరేజ్ అనేది మొట్టమొదటిసారిగా కాలిఫోర్నియా తీసుకొచ్చి ఆ కాలిఫోర్నియా నుంచి మొత్తం ఇలా పెద్దగా అన్ని స్టేట్లో కూడా ఈ పబ్లిక్ స్టోరేజ్ అనేది విస్తరించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా పబ్లిక్ స్టోరేజ్ స్పెషాలిటీ. సో ఈ పబ్లిక్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఇది నెలకి అంటే మనం తీసుకునే ఒక స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్కి సంబంధించి దానికి కాస్ట్ అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంతకు ముందు ఇప్పుడు రేట్స్ కాదు, 2024 కాకుండా 2023 గురించి 22 గురించి మనం మాట్లాడుకుందాం. అప్పట్లో నెలకి $25, అది కూడా మనం తీసుకునే స్పేస్ బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. $25 అంటే విత్ ట్యాక్స్ అవన్నీ చూసుకున్నా కూడా $30 అయింది అనుకో, 20 to 28 మధ్యలో. ఇప్పుడు చిన్న మీకు ఏ స్టోరేజ్ అవుతుందో అది చూపిస్తాను. ఆ స్టోరేజ్ మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే $2,500 అంటే నెలకి. సో ఇప్పుడు 2024 లెక్కల ప్రకారం ప్రజెంట్ ఈ స్టోరేజ్ కాస్ట్ దగ్గరగా డబుల్ పెంచారు, అంటే $50 అయింది. విత్ ట్యాక్స్ అన్ని చూసుకున్నట్లయితే $60 అవుతుంది. $60 అంటే మన ఇండియన్ కరెన్సీలో $5,000. అంటే మనం ఎంత స్పేస్ తీసుకుంటే అంత స్పేస్ కాస్ట్. సో మనం పెద్దది తీసుకుంటే పెద్దది కూడా అవుతుంది. సో ఫైనల్లీ ఈ పబ్లిక్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసలు లోపల ఎలా ఉంటుంది, అసలు ఈ స్టోరేజ్ ఎంత, నేను చెప్పిన 5,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో ఆ స్టోరేజ్ ఎంత స్పేస్ ఉంది, అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు ఈ స్టోరేజ్ స్పెషాలిటీ ఏంటనేది మీకు మెయిన్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను, పదండి. సో ఆఫ్టర్ 3 years తర్వాత రావడం కాబట్టి సో ఇది ఎలా తీసుకోవాలనేది మనకి తెలీదు. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఉంది, సో లైవ్ చాట్. సో వాళ్ళు ఏంటంటే మనమా కాదా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం వీడియో కాల్లో మన ఐడి ప్రూఫ్ చూసి వాళ్ళు అన్లాక్ చేస్తారనమాట. సో అన్లాక్ చేసిన తర్వాత మన స్టఫ్ అనేది మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చెక్కింగ్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళి మన స్టఫ్ మూవ్ చేద్దాం. సో ఇది లోపల స్టోరేజ్ హౌస్ ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా సో మన స్టఫ్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మనం తీసుకెళ్దాం. సో ఇట్లా మనకి షట్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ షట్టర్ చూసారు కదా, ఇక్కడ లాక్ ఉంది. మనకు ఆల్రెడీ లాక్ మనం ఎప్పుడైతే తీసుకున్నామో ఆ లాక్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఆ లాక్ తీసుకొచ్చి మన స్టోరేజ్ ఏదైతే ఉందో మనం మొత్తం కలెక్ట్ చేసుకుని మనకి ఎంత అమౌంట్ బిల్ అయిందో మొత్తం అంత అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి సో దీనికి మనం ఎన్ కార్డ్ వేసేయచ్చు. ఇది మన స్టోరేజ్. ఆల్మోస్ట్ 3 years అయింది. 3 years తర్వాత కీ మిస్ అయిందేమో అనుకున్నాం, బాగానే దొరికింది లక్కీగా. సో ఇది మన స్టోరేజ్ ఆఫ్టర్ 3 years తర్వాత ఇలా ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అంత డస్ట్ పట్టి కూడా ఉండదు, కంప్లీట్ క్లోజ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇంత ఈ స్టోరేజ్ కోసం రావాలా, ఏముంది అంత స్టఫ్ అని అనుకోవచ్చు. కాకపోతే అప్పట్లో మనం దీన్ని ఎక్కడికి మూవ్ చేయాలో తెలియదు కాబట్టి మూవ్ చేసాం. కాకపోతే మనం ఒకసారి పెట్టిన తర్వాత మనమే దాన్ని వచ్చి తీసుకోవాలి. మనం ఈ ప్లేస్లో ఎవరైనా ఉన్నారనుకో ఆ ప్లేస్కి వెళ్ళి లగేజ్ అంతా మూవ్ చేసేసేయండి, లేదంటే క్యాన్సిల్ చేసేయండి, మనకు అవసరం లేని స్టఫ్ కూడా ఉంటుంది అందులో, మనకు వద్దు అనుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా మనం ఇన్ పర్సనే ఉండి దీన్ని చేసుకోవాలి, లేదంటే దీన్ని క్యాన్సిల్ చేయడం అవ్వదు. సో దీని స్టోరేజ్ కాస్ట్ స్పేస్ చూసారు కదా, ఈ స్పేస్ కాస్ట్ ఎంత అయిందంటే అప్పట్లో $25, లాస్ట్ ఇయర్ $50 అయింది. అంటే $50 అంటే ట్యాక్స్ అన్నీ కలిపి దగ్గరగా $5,000. అంటే సంవత్సరానికి $720. $720 అంటే మన ఇండియన్ కరెన్సీలో 56,000. అంటే 3 సంవత్సరాలకి దగ్గరగా 1.5 lakh అయింది. సో 1.5 lakh మనము ఈ సామాన్లన్నీ పెద్ద అంత ఇంపార్టెంట్ సామాన్లు కాదు, అప్పట్లో అలా పెట్టాల్సి వచ్చింది. సో జస్ట్ ఈ స్పేస్
దీనికన్నా పెద్ద స్పేసెస్ కూడా ఉంటాయి. స్పేస్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇదే స్టోరేజ్ హౌస్లో, అంటే ఇంత చిన్న వాటిలోనే కాదు, చాలా మంది రెంట్లు కట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. కింద ఆల్రెడీ రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి. సో ఏం చేస్తారు, ఇలాంటి స్టోరేజ్ హౌస్లు తీసుకుని ఇక్కడే స్టే చేస్తారంట చాలామంది. అంటే దగ్గరగా ఇండియన్ కరెన్సీలో 2,000 రూపాయలు 3,000 రూపాయలు నెలకి. సో యూఎస్లో అలాంటి ప్లేసెస్లో అయితే ఉండలేం కదా. సో ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడితే ఒక డిస్కషన్ వస్తే చెప్పారనమాట. సో ఇలాంటి వాటిల్లో కూడా చాలా మంది స్టే చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఫైనల్గా స్టోరేజ్ హౌసెస్ అయితే ఇలా ఉంటాయి. ఇంత కాస్ట్ పడుతుంది. దీనికి ఇంత ఎన్ని ఇయర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మనకి అవకాశం లేదు కాబట్టి మనం 3 years తర్వాత వచ్చాం. ఇది స్టఫ్ మనం మూవ్ చేసేసుకుని కంప్లీట్ చేసేద్దాం. స్టఫ్ అంతా మనం మూవ్ చేసుకున్న వేరే వాళ్ళు కూడా స్టఫ్ అనేది స్టోరేజ్ హౌస్లో పెట్టుకోవడానికి వచ్చారు. సో రెగ్యులర్గా ఎవరో ఒకరు ఇలా స్టఫ్ అంతా తీసుకొచ్చి స్టోరేజ్లో పెడతారు. కొంతమంది స్టఫ్ తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. సో మనకి స్టఫ్ అంతా మూవ్ చేసేసాం కదా, అయిపోయింది, మనం క్లియర్ చేసేసాము అనేది కూడా చెప్పాలి వీళ్ళకి. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి, లేదంటే మళ్ళీ అందులో ఒక చిన్న ఐటమ్ ఉంచినా కూడా మనకి అది క్యాలిక్యులేటర్ అవుతుంది. మీరు ఇది ఉంచారని కూడా మనకి మళ్ళీ ఇయర్లీ ఛార్జెస్ అట్లా పడుతూ ఉంటాయి. సో మనం క్లియర్ చేసేసామని చెప్పి కన్ఫర్మేషన్ కూడా మనం తీసుకున్నాం ఇప్పుడు. సో ఇది స్టోరేజ్ ఇలా ఉంటుందన్నమాట. వీ ట్రీట్ యువర్ స్టఫ్ లైక్ అవర్ స్టఫ్. నిజంగానే మన స్టఫ్ని అలాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు. అంతే జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ. సో అంటే చాలామంది ఎక్కువ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. దట్టు చాలామంది అందుకే ఏం చేస్తారంటే అందరికీ డొనేట్ చేసేస్తూ ఉంటారు. మనకు ఆ టైంలో అవకాశం లేదు కాబట్టి వదిలేసాం. ఇప్పుడు ఈ స్టఫ్ అంతా కూడా మనకు అవసరం ఉండదు, మ్యాక్సిమం డొనేట్ చేసేయచ్చు. సో పబ్లిక్ స్టోరేజ్ అయితే ఇలా ఉంటుంది. ఒక చిన్న ఆలోచన, టెక్సస్తో ఒక చిన్న స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ చూసి పబ్లిక్ స్టోరేజ్ అనేది మొత్తం కంప్లీట్గా యూఎస్ మొత్తం ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఒక బిజినెస్ ఐడియా అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక దాని నుంచి చూసి కూడా మనం ఇంకొక బిజినెస్ అనేది చేసుకోవచ్చు. కానీ కాకపోతే అది ఏ లెవెల్ చేస్తాము, ఎంతవరకు దాన్ని ఇస్తాము అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మేనేజ్మెంట్ కానీ అన్ని ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇచ్చిన కీ కూడా మళ్ళీ మిస్గైడ్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఆ కీ మనకే ఇచ్చేసారు కంప్లీట్గా. సో మనం క్లియర్ చేసేసి కంప్లీట్ ఒక పిన్ కూడా ఉంచకూడదు. మనకి వాళ్ళతో హెల్పర్తో మాట్లాడి, కస్టమర్ కేర్తో మాట్లాడి మనం దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసేసి మన స్టఫ్ అంతా ఇందులో పెట్టేసాం. సో హోప్ యూ లైక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ప్రశాంతి.